రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటడంతో అప్రమత్తమైన అధికారులు వరద నీటిని తూమాల ద్వారా మూసికి వదిలారు. ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సిటీలోని జంట జలాశయాలకు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మూసీ నది దగ్గర నుంచి మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నేడు కూడా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం మనమైతే మూసీ నది దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే వరద నీరు మొత్తం పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన పరిస్థితి అయితే ఉంది. అయితే తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల చేసే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే జంట జలాశయాలకు భారీ వరద నీరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇంకా 2-3 రోజుల వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉండే విధంగానైతే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే రాత్రి కురిసిన వర్షానికి అయితే చాలా చోట్ల చెట్లు విరిగి నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు చెట్లు వైర్ల తీగల మీద కరెంటు తీగల మీద పడి ఉండడం వలన అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకి అంతరాయం అయితే ఏర్పడింది. అయితే ఇప్పుడు రంగంలోకి దిగిన జలమండలి జీహెచ్ఎంసీ బృందాలు కూడా ఎక్కడ వాటర్ నిలిచిపోయి ఉన్నాయో అక్కడైతే క్లియర్ చేసే విధంగానైతే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల అయితే పారడం జరుగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. వరద నీరు మొత్తం ఇటువైపుగా వెళ్లే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పేసి అధికార సిబ్బంది అయితే తెలియజేస్తుంది. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడైతే నీరు నిలిచిపోయి ఉన్నాయో అక్కడ వెంటనే క్లియర్ చేసి ఆ విధంగానైతే చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెట్లు విరిగిన చోట కూడా వెంటనే స్పందించి అక్కడ చెట్లు మొత్తం తొలగించే విధంగానైతే కొమ్మలు అంతా తొలగించే విధంగానైతే చర్యలు తీసుకుంటున్నారు. అయితే వరద నీరు మాత్రం ఇంకా జంట జలాశయాలకు ఇలాగే వరద ముప్పు ఉంది అనే చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ విధంగానైతే వరద నీరు ఒకవైపుగా వెళ్లే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా వాతావరణ శాఖ సూచించిన మేరకైతే ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఇలాగే వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉండింది. అయితే అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని అయితే వాతావరణ శాఖ మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది వాహనదారులకు మరియు ప్రజలకు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజనాథ్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీ.